సంబంధించిన క్రిటికల్ కేర్ యూనిట్కి మొత్తానికైతే అతన్ని నిన్న ఉదయం తీసుకొచ్చిన తర్వాత కూడా ఇటు వైద్యులకు అక్కడున్న స్టాఫ్కి అక్కడున్న సిబ్బందికి డాక్టర్స్కి వీళ్ళందరికీ కూడా చుక్కలు చూపించాడు. వాళ్ళందరికీ కూడా కోఆపరేట్ చేయలేదు. ఇటు బ్లడ్ శాంపుల్స్ కావచ్చు, ఇటు యూరిన్ శాంపుల్స్ కావచ్చు, ఇటు మిగతా టెస్టుల కోసం కూడా సహకరించలేదంట. అయినా కూడా బలవంతంగా అయినా మొత్తానికైతే డాక్టర్లు ఆ టెస్టులన్నీ చేసిన తర్వాత తన మానసిక పరిస్థితి కొంత బాగాలేదు, కానీ శారీరకంగా తను బాగానే ఉన్నాడు. వైద్యం చేసిన తర్వాత నిన్న తన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది అంటూ ఇటు వైద్యులు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. నిన్న సాయంత్రం వేళ ఇటు హరిబాబుని మళ్ళీ జైలుకి ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు హరిబాబు మానసిక పరిస్థితి ఏంటంటే రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది, నాకు ఎలాంటి శిక్ష వేయబోతున్నారు అంటూ ఇటు హరిబాబు ఆ ఆలోచనలు పడినట్టు తెలుస్తుంది. తీవ్రమైన ఒక డిప్రెషన్కి కూడా గురవుతున్నట్టు తెలుస్తుంది. మరి ఎలాంటి రెస్పాన్స్, ఎలాంటి శిక్ష పడబోతుంది హరిబాబుకి, ఏ శిక్ష పడబోతుంది అని కొంత టెన్షన్కి అయితే నోలవుతున్నాడు. మరో పక్కన నిన్న హాస్పిటల్లో ఉన్న 10 గంటలు కూడా కొంత హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది. ఏ క్షణానైనా ఇటు వైష్ణవికి సంబంధించిన ఫ్యాన్స్ కానీ వైష్ణవికి సంబంధించిన ఫాలోవర్స్ కానీ హాస్పిటల్ పరిసర ప్రాంతాలకు చేరుకోబోతున్నారా అన్న టెన్షన్ ఇటు హరిబాబుకి ఉన్నట్టు తెలుస్తుంది. సో ఓవరాల్గా ఇప్పుడు ప్రస్తుతానికి హరిబాబుని మళ్ళీ జైలుకి నిన్న సాయంత్రం తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. తన మానసిక పరిస్థితి కొంత బాలేనట్టు, అలాగే ఎలాంటి శిక్ష పడబోతుంది అన్న దానిపై హరిబాబు ఆలోచనలో పడ్డట్టు తెలుస్తుంది. ఇటు వైష్ణవి హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు అని చెప్పుకోవాలి. ఇటు పోలీసులకి, జైల్లో ఉన్నప్పుడు పోలీసులకి సహకరించలేదు హరిబాబు. అలాగే ఇటు ట్రీట్మెంట్ చేసే సమయంలో కూడా ఇటు వైద్యులకు కూడా హరిబాబు సహకరించలేదు. ఎన్ని వైద్య పరీక్షలు చేయాలని ఎంత ట్రై చేసినా వైద్యులు బలవంతంగా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అస్సలు సహకరించలేదంటూ ఇటు వైద్య సిబ్బంది కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ఇటు నిన్న అనారోగ్యానికి గురైన తర్వాత ఇటు జగిత్యాల ఆసుపత్రికి హరిబాబుని షిఫ్ట్ చేశారు. ఆ షిఫ్ట్ చేసిన తర్వాత తన కేసులో అరెస్ట్ అవ్వడంతో మొత్తానికైతే ఇటు తన మానసిక పరిస్థితి అలాగే తన శారీరక పరిస్థితి కూడా సరిగ్గా లేదని వైద్యులు గుర్తించారు. మొత్తానికైతే సాయంత్రానికి కొంత కుదుట పడింది తన ఆరోగ్యం అంటూ. తన తలనొప్పి కావచ్చు, తనకున్న విరోచనాలు, వాంతులకు సంబంధించిన వాటన్నిటిని కూడా మేము కంట్రోల్ చేయగలిగాం, వైద్యం చేయగలిగాం అంటూ వైద్య సిబ్బంది ఇటు పోలీసులకు చెప్పిన తర్వాత నిన్న సాయంత్రానికి ఇటు హరిబాబుని మళ్ళీ జైల్లోకి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. తన మానసిక పరిస్థితి మాత్రం కొంత బాలేనట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక్కసారి మీరేమనుకుంటున్నారు? ఇటు హరిబాబు జైల్లో ఉండి ఏం ఆలోచించుంటాడు? ఆ గడిచిన 2 రోజులు, గడిచిన 48 గంటలు తనకి ఎలాంటి శిక్ష పడబోతుంది అన్న భయంతోనే వాంతులు, విరోచనాలు, తలనొప్పి ఇవన్నీ అందుకే వచ్చాయా? పశ్చాత్తాప పడుతున్నాడు అనుకుంటున్నారా? హరిబాబు నిజంగానే పశ్చాత్తాపంతోనే తన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది అనుకోవాలా? లేకపోతే భయపడుతున్నాడా? తను చేసిన తప్పుని ఎలాంటి శిక్ష పడబోతుందో, రేపు ఈ శిక్షకు సంబంధించి ఈ కేసుకు సంబంధించి బెయిల్ వచ్చి బయటికి వెళ్తే తన పరిస్థితి ఎలా ఉంటుంది అని ఊహించుకొని భయపడుతున్నాడా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? హరిబాబు ఇప్పుడు ఏ విషయం కోసం ఇంత టెన్షన్ పడుతున్నాడు, ఇంత అనారోగ్యానికి గురి అయ్యాడు? శిక్ష ఎలాంటిది పడబోతుందనా? ఒకవేళ బయటికి వెళ్ళిన తర్వాత తన పరిస్థితి ఏంటి? ఇటు వైష్ణవి ఫాలోవర్స్ కానీ, వైష్ణవి ఫ్యాన్స్ కానీ, లేకపోతే ఇటు వైష్ణవికి సంబంధించిన కుటుంబీకులు కానీ, వీళ్ళెవరైనా తనని ఏమన్నా చేసే అవకాశం ఉంటుందని భయపడుతున్నాడా? ఇది ముందుగానే ఊహించలేకపోయాడా? ఇటు వైష్ణవిని చంపే ముందు, వైష్ణవి మీద ఇలాంటి ఒక దారుణానికి పాల్పడే ముందు ఒక్కసారి కూడా ఇలాంటి విషయాల గురించి ఆలోచించలేకపోయాడా? ఇప్పుడు జైల్లో ఒంటరిగా కూర్చొని ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఈ ఆలోచనలు తనని తినేస్తున్నాయా? తనని మానసికంగా వేధిస్తున్నాయా? అదే ముఖ్య కారణమా? ఈ 2 రోజులు 3 రోజులు తన ఒక్కసారిగా ఆరోగ్య పరిస్థితి అంటే ఒక రాక్షసురుడిలా మారి వైష్ణవిని చంపిన తర్వాత అంత మానసికంగా, శారీరకంగా ఇప్పుడు ఎందుకు ఇబ్బందులు పడుతున్నాడు? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను ఒక్కసారి కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. కొన్ని కామెంట్స్ని కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇటు భవానీ గారు కామెంట్ చేశారు, జస్టిస్ వైషు అమ్మ ప్లీజ్, వైషు అమ్మకి జస్టిస్ కావాలంటూ ఇటు భవానీ గారు కామెంట్ చేశారు. అలాగే ఇటు డేవిడ్ కూడా కామెంట్ చేశారు, ఇదంతా కూడా డ్రామా, ఇదంతా కూడా
హరిబాబు ఆడుతున్న డ్రామా ఒక నాటకం అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం ఇటు డేవిడ్ చేశారు. మరొకరు ఇటు అంజలి పుష్పాల కామెంట్ చేశారు. ఎస్ 100% కరెక్ట్. మానసికంగా తాను ఒక రాక్షసుడిలా ఉన్నవాడు ఇప్పుడు ఆలోచిస్తున్నాడు, భయపడుతున్నాడు. రేపు బయటకు వచ్చినప్పుడు ఏం జరగబోతుంది, ఏం చేయబోతున్నారు తనను అన్న భయం తనకుంది అంటూ ఇటు అంజలి గారు ఎస్ కరెక్ట్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరొక పక్కన ఇటు శ్రావణి కామెంట్ చేశారు. అన్ని నాటకాలు, ఇటు హరిబాబు ఆడుతున్న ఒక నాటకం, సింపతి కోసం కావచ్చు, లేకపోతే తన ప్రాణాల కోసం, తన ప్రాణాలను రక్షించుకోవడానికి, శిక్షను తగ్గించుకోవడానికి ఇలా చేస్తున్నాడని మీరు భావిస్తున్నారా? మరో పక్కన ఇటు ప్రిన్సెస్ అనన్య కామెంట్ చేశారు. జస్టిస్ ఫర్ వైషు అంటూ వైష్ణవికి న్యాయం జరగాలి అంటూ కోరుతున్నారు. అంటే హరిబాబుకు శిక్ష పడాలనేనా? మరో పక్కన ఇటు సందీప్ కామెంట్ చేశారు. వాడు చనిపోవాలి అని ఇటు సందీప్ కార్నాటి కామెంట్ చేశారు. మరొక పక్కన ఇటు సుధా కామెంట్ చేశారు. చంపేయండి తనని అంటూ. మొత్తం మీద జస్టిస్ ఫర్ వైష్ణవి. ఇటు హరిబాబు గడిచిన 48 గంటలు మొత్తానికైతే మానసికంగా కొంత వేదనకి గురయ్యాడు. మరి ఎలాంటి శిక్ష పడబోతుందనా, లేకపోతే బెయిల్ మీద బయటికి వెళ్తే తన పరిస్థితి ఏంటని ఆలోచించుకుంటున్నాడా? మొత్తానికైతే ప్రస్తుతానికి ఇటు జైలు సిబ్బందికి చుక్కలు చూపించాడు. జైల్లో ఎవరికి కోఆపరేట్ చేయట్లేదు. ఇటు మరో పక్కన ఇటు హాస్పిటల్ సిబ్బందికి కూడా ఏమాత్రం కోఆపరేట్ చేయట్లేదు ఎలాంటి టెస్టులు చేయడానికైనా. ఇటు బలవంతంగా తన మీద టెస్టులు చేసి తన మానసిక పరిస్థితి కొంత బాగాలేకపోయినా తన ఆరోగ్య పరిస్థితి అయితే బాగానే ఉందంటూ జైలుకు పంపించారు. ఈ ఘటనలు అన్నీ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఇదంతా హరిబాబు కావాలనే చేస్తున్నాడు అనిపిస్తుందా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.